అంటే నేను అవమానాలు జరుగుతున్నాయి అంటే మిమ్మల్ని తగ్గించమని నేను అడగట్లా. మనలో మన అనైక్యతే మిమ్మల్ని అవమానాలు గురి చేస్తుంది. ఉదాహరణకి మొన్న అంటే ఇప్పుడు కూడా మీరు సపోజ్ మనందరం ఈ రూమ్లో కూర్చున్నాం, బయట వాడు వచ్చి దాడి చేయాలంటే ఈ రూమ్లో ఉన్నాడే తలుపు తీయాలి. నేను అనుకున్నాను ఎంత చదివినట్టు ఏం చేసి చదివినట్టు అంటే, నేను వుల్ఫ్గాంగ్ వాన్ గోట్ అని ఒక జర్మన్ రైటర్ ఉండేవాడు. ఆయన చెప్పింది ఏంటంటే నాకు ఆయన చెప్పిన కోట్ బాగా ఇష్టం. బోల్డ్నెస్ హ్యాస్ మ్యాజిక్ అండ్ జీనియస్ అన్నట్టు. అంటే ఒకసారి విపరీతంగా ఆలోచించేసి విపరీతంగా తెలివితేటలు చూపించేసి మొత్తం కొంచెం ఏమీ కాకుండా పోతాడు. ఒకసారి దూకేసాడు అనుకో, వాడు కొట్టేసాడు. చాలామంది మహానుభావులు మేధావులు చదివి పుస్తకాలు పురుగులైపోయి యాక్షన్ లేకుండా అనాలిసిస్కే పరిమితం అయిపోయి ఇళ్లలో మగ్గిపోతారు. సో నేను ఎంత నేర్చుకునే అని పెట్టుకొని నేను ఏదో ఒక టైంలో దూకేద్దాం దూకేసాను పాలిటిక్స్. కనీసం మనకున్న సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నీ నాకు ఏదైనా కష్టం వస్తే అందరూ ఏకాభిప్రాయం మీద ఉంటారా? తమిళనాడులో ఒక హీరో సినిమా చూడాలి అంటే అతని అభిమానులందరూ ఏకతాటిపోయినంటే అతను సీఎం అయిపోయాడు ఆయన. ఇక్కడ మన అభిమానులందరూ సినిమా పరంగా ఇష్టపడతారేమో కానీ పాలిటిక్స్ రాగానే కులం వచ్చేసింది. బయట కులానికి విడిపోయారు, కొంతమంది పార్టీలుగా విడిపోయారు. ఎక్కడ ఏకాభిప్రాయం ఉంది ఇక్కడ? మరి ఇలాంటి వైరుధ్యమైన వాతావరణంలో ఎదిగి ఇక్కడ దాకా రావటమే ఒక కొండరాయిని బద్దలు కొట్టుకొని ఒక మొక్క పెరిగితే ఎలా పెరుగుతుంది అంత కష్టం వచ్చింది. అంటే మనకి గుదిబండ్లు పెట్టేశారు, గుదిబండ్లు పెట్టుకుని ఇంత వచ్చింది మొక్క. ఆయన కూడా తిట్టారండి కొద్దిగా. ఏమన్నారు? వద్దులే. లోపల నుంచి నాకు కూడా చాలా ఉంటాయి బండ్ల గణేష్లు. ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఏమంటాడు కూర్చోబెట్టి లోపల బావులు అట్లా నేను కూడా ఏదో మాట్లాడాలనుకుంటే వద్దులే వస్తుంది. ఇంత పేషెంట్గా ఎలా ఉన్నానంటారా? గత్యంతరం లేక. అలాగే ఇప్పుడు విశ్లేషకులు ఏది మాట్లాడుతూ ఉంటే, అంటే ఈ మధ్య ఎక్కువ న్యూస్ అయింది కాబట్టి చెప్తాను, మామూలుగా పట్టించుకోను. కానీ నేను ఎందుకు మాట్లాడుతాను, ఎవరన్నా సరే అమిత్ షా గారు ఎలాంటి వ్యక్తి? దిగ్విజయంగా 3 సార్లు భారతీయ జనతా పార్టీని దాదాపు అన్ని రాష్ట్రాల్లో బోణీ లేని చోట ఖాతాలు తెరిపించి, తమిళనాడు లాంటి చోట ఒక్కొక్క ఎల్లలేని రాష్ట్రాలని కొట్టి చూపించి, కేరళ లాంటి చోట టఫెస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్టర్ శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్, శ్రీ అమిత్ షా మోస్ట్ టఫెస్ట్ వన్. బట్ నిజంగా ఆయన నేను చాలా దగ్గరగా చూశాను. నేను ఆయనకి నేను ఏదో చెప్పానంట, ఆయన నన్ను తిట్టారంట. ఇది వీరు విన్నారంట. వీరికన్నా మనోహర్ గారికి తెలిసిన వ్యక్తి మనోహర్ గారు ఆయన చెప్పారంటే వీరు విన్నారంట. నాకు ఏమనిపిస్తుంటే, రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు ఎవరో మాట్లాడితే వేరు, ఒక క్రెడిబిలిటీ ఉన్న విశ్లేషకులు ఇలా మాట్లాడితే తప్పదు. ఇప్పుడు నా గురించి కూడా మాట్లాడినాక నన్ను ఎన్నిసార్లు క్యారెక్టర్ అసాసినేట్ చేశారు, ఎన్నిసార్లు నన్ను తిట్టారు అన్నారు, తిమ్మారన్నారు, అవన్నీ పట్టించుకోవాలి. కానీ అమిత్ షా గారి పేరు వినిపిస్తే మటుకు నాకు తప్పు అనిపించింది, అది నేను ఖండించాలనిపించింది. దేనికంటే ఆ స్థాయి వ్యక్తుల్ని, కశ్మీర్ని ఆర్టికల్ 317 రద్దు చేయించి అలాంటి పరిస్థితులను హ్యాండిల్ చేసిన వ్యక్తి, వెస్ట్ బెంగాల్ని అసలు దేశంలో ఉంటుందా లేదా భవిష్యత్తులో ఉన్న దాంట్లో నుంచి దాన్ని బయటికి తీసుకొచ్చిన వ్యక్తి, అలాంటి వ్యక్తి గురించి తేలిగ్గా మాట్లాడేస్తే మరి స్థానికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులకి ఎంత బాధ ఉందో నాకు తెలియదు. కానీ ఎందుకంటే ఇద్దరే మాట్లాడారు అమిత్ షా గారి గురించి మాట్లాడితే. ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక్కళ్ళు మాట్లాడాల, ఖండించలా.
కనీసం ఇది నాకున్న వారికి ఉన్న గౌరవంతో నేను ఖండించాల్సి వచ్చింది. దానికి మీరు స్పందించారు బీజేపీ కంటే. దానికి చాలా మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. వాళ్ళు అనేది ఏంటి మేజర్గా, నేనంట వైసీపీ నాయకుడి గురించి అంటే ఆయనకి జైలుకి వెళ్ళిపోవాలి, అరెస్ట్ చేయాలంటే ఆయన అంటే క్లాస్ తీసుకున్నారు అంటున్నారు. మీరు చెప్పండి, నిజంగా ఒక క్రైమ్ చేసిన వాడిని నేను చెప్పాలా? అంటే ఒకటి జైలుకి వెళ్ళిపోయి ఒకళ్ళకి ఏదైనా అయిపోతే దానివల్ల జనసేన ఎదుగుతాడు, పవన్ కళ్యాణ్ ఎదుగుతాడు. అంత దిగజారుడు మైండ్ సెట్ ఉంది. అసలు దానికోసం పాలిటిక్స్కి వస్తాం? అసలు మీరు పాలిటిక్స్లో మీరు ఎంపీ ఇలాంటి వాళ్ళు ఎవరు పాలిటిక్స్లో లేనప్పుడు కదా నేను వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా నేను నా తుపాకీని సరెండర్ చేసి కదా నేను పాలిటిక్స్కి వచ్చింది. ఏం మాట్లాడతారు మీరు? ఎంత తెగింపు ఉంటే వస్తాం, ఎంత తెగించే గుణం ఉంటే వస్తాం పాలిటిక్స్కి. అలాంటి నేను కూర్చోబెట్టంటే వైసీపీ నాయకుడు అంటే ఆయన జైలుకి వెళ్ళాలని చెప్పానని ఈయన ఊహించుకొని చెప్తారు. అదో పెద్ద న్యూస్ అది. వచ్చాను. సో నేను పార్టీని నడపటం చాలా చాలా స్పష్టంగా ఉన్నా. వన్ సింపుల్ లైన్, వన్ స్ట్రైట్ లైన్తో మేము ఒక సింపుల్ సెంటెన్స్ చెప్తున్నా. ఎయిదర్ యూ ఫాల్ ఇన్ లైన్ ఆర్ యూ ఫాల్ అవుట్ ఆఫ్ లైన్, అంతే. అది ఎప్పుడు నేను కమాండ్ ఇస్తాను, మీరు ఫాలో అవ్వండి, అంతే. మీరు నన్ను సేనాని అన్నారు, ఈరోజు చెప్తున్నాను. నేను ఇప్పుడు దాకా అనలా. మీరు నన్ను సేనాని అన్నారు, మీ సేనాని చెప్పింది మీరు వినండి, అంతే.